ఇవన్నీ సరే ఇట్లాంటి చాలా ఇంతకుముందు కూడా చాలా చూసాం. సో ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ దట్ ఆయేషా కేసు 17 సంవత్సరాల క్రితం చేసినప్పుడు అప్పుడు సత్యంబాబు అనే అతన్ని ఎప్పుడైతే కనుక ముద్దాయిగా అప్పుడు ఎంక్వైరీలో ఫస్ట్ అతన్ని ఐడెంటిఫై చేశామో ఆ తర్వాత మన ఈ మధ్య చూశాను సిబిఐ కూడా ఇప్పుడు ఆయేషా మీరా కేసులో సేమ్ మళ్ళా 18 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ అతన్ని నిర్ధారిస్తూ కూడా ఇచ్చిందనమాట. సేమ్ థింగ్ ఒక 8 ఏళ్ళ క్రితం ఐ థింక్ 2018లో 17 ఇయర్స్ బ్యాక్ ఆయేషా మీరా కేసులో మేము ఎవరైతే కనుక ఇతనే చేశాడని చెప్పి ఫిక్స్ అయ్యి చెప్పినామో తర్వాత చాలా కోర్టులో అటు ఇటు అయింది కానీ బట్ ఫైనల్గా నిజం గెలుస్తుంది ఎప్పుడైనా. ఐ హ్యావ్ స్ట్రాంగ్ బిలీఫ్ దట్ ట్రూత్ విల్ ట్రయంఫ్ అనమాట. ట్రూత్ అలోన్ విల్ ట్రయంఫ్, నిజమే గెలుస్తుంది. సో ఇప్పుడు సిబిఐ కూడా మొన్న చూశాను నోటీసులు ఇచ్చారు వాళ్ళకి, ఇది ఇచ్చేసి ఇతనే ఇదని చెప్పేసి ఇచ్చారు. సేమ్ థింగ్ ఇది ఇట్లానే ప్రణయ్ కేసు అయినప్పుడు కూడా మిర్యాలగూడ అయినప్పుడు నేను నల్గొండ ఎస్పీకి ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా అన్నారు ఇది అంతా ఏదో మేనేజ్ చేస్తున్నారు, అప్పుడు ఆయేషా మీరా కేసులా చేస్తారు. వాళ్ళందరికీ మన ఈ మధ్య మరణ శిక్షలు పడ్డాయి, యావజ్జీవ శిక్షలు పడ్డాయి. దట్ వాస్ ఆ ఫ్యామిలీ అంతా కూడా వచ్చి మాకు కలిసినప్పుడు వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. వాళ్ళు బాధితులు వాళ్ళు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళందరూ వచ్చి దే థ్యాంక్ డస్ అండ్ ఆల్. సో మనం ఎప్పుడైతే కనుక కొంత ఇవన్నీ యూ హ్యావ్ టు గో అగైన్స్ ద టైడ్. చాలా సందర్భాల్లో మనం ఏంటంటే రకరకాల ఎవడు వాడు కావాల్సినట్టు వాళ్ళు డైరెక్షన్స్ లాగుతున్నప్పుడు కూడా మనం ఒక కరెక్ట్ నిజం అనే దానికి నిలబడితే కనుక డెఫినెట్గా ఇవన్నీ ఎదురు ఫేస్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. సో సేమ్ థింగ్ ఇక్కడ ఈ వర్టెక్స్ దీంట్లో ఫర్ ఇన్స్టెన్స్ మీరు చూస్తే తుక్కుగూడ దగ్గర దాంట్లో అసలు అక్కడ ఫస్ట్ డెమాలిష్ చేసింది మేము కంప్లైంట్ మీద. అసలు ఇట్లా రాగానే ఫస్ట్ అక్కడ ఎవరో లోకల్గా ఫిషర్మెన్ కమ్యూనిటీ నుంచి వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తే ఆ చెరువు చుట్టూ ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ డిమాలిష్ చేసింది మేము. ఒక కుంటని మొత్తం క్యాప్చర్ చేసుకొని దాదాపు 8 ఎకరాల నుంచి 10 ఎకరాలు ఉండే కుంటని క్యాప్చర్ చేసి మొత్తం కబ్జా చేయాలని చూస్తే కూడా దాని మీద కేసులు పెట్టింది కూడా మేము చెబితే అక్కడ ఇరిగేషన్ వాళ్ళు పెట్టారు 2 కేసులు. ఇట్స్ నాట్ దట్ అక్కడ వాళ్ళు పెట్టారనేది కాదు, మేము వెళ్ళి చెప్పిన దాని మీద ఆ రోజు అక్కడ పెట్టారు. సో అంటే దీన్ని బట్టి చాలా స్పష్టంగా ఉండాలి. ఇది తర్వాత గవర్నమెంట్ లెవెల్లో కూడా రేజ్ చేసాము ఈ ఇష్యూని. దీని మీద కూడా ఇప్పుడు డీప్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది, గవర్నమెంట్ నుంచి కూడా ఎంక్వైరీ జరుగుతుంది. సో ఇప్పుడు ఈ చిల్లర మాటలు ఏది వాళ్ళతోటి వీళ్ళతోటి ఏది వర్టెక్స్ వాడితోటి హైడ్రా రాజీ పడ్డది లేదా వాడితోటి ఏదో వాడు మేనేజ్ చేసుకున్నాడు చేస్తే ఇవన్నీ అసలు వాళ్ళ ముందు ఎంక్రోచ్మెంట్ ఎందుకు తీస్తారు, వాళ్ళ మీద ఎంక్వైరీ ఇప్పుడు ఎందుకు ఆర్డర్ అవుతుంది, ఆ కుంటను మేము ఎందుకు వాడు కబ్జా చేసిన కుంటను వెనక్కి ఎందుకు లాక్కుంటాము, అదంతా 100 కోట్లు. 10 ఎకరాలు అంటే అక్కడ మీరు ఊహించండి, ఒక కుంట అంటే దాదాపు 200 కోట్ల పైన ఉంటుంది అనమాట. దాన్ని వెనక్కి తీసుకో. అండ్ చెరువులో ఉన్న ఎఫ్టీఎల్ అంతా మొత్తం డిమాలిష్ చేసాం, మొత్తం ఏది గోడలు కడితే కనుక మొత్తం కట్టి అతను ఆక్రమించుకున్నాం. సో అట్లానే వాసవి వాళ్ళది కూడా సింపుల్ మీరు చూస్తే కనుక వాసవి వాళ్ళది కూడా నాలాని కబ్జా చేస్తే వీ బుక్డ్ ఏ కేసు ఆన్ వాసవి వాళ్ళ మీద అనమాట. ఏది అక్కడ మన మూసాపేట దగ్గర ఉన్నటువంటి దాంట్లో చేస్తే వాళ్ళకి ఫండింగ్ కూడా అయిపోయింది. తర్వాత వాళ్ళకి రావాల్సిన ఫండింగ్ కూడా ఈ కేసు తోటి ఉండటంతో వేరే చేసేవాళ్ళు. సో బట్ స్టిల్ వీ సెడ్ నో, నాలా ప్రొటెక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నాలాసు అండ్ అట్లా ఇదనేది. సో వాళ్ళకి వేరే బయట నుంచి రావాల్సిన ఫండ్ కూడా వాళ్ళు వచ్చి ఈ కేసు వల్ల వాళ్ళకి ఫండింగ్ ఆగిందని కూడా వాళ్ళు చెప్తే మరి తప్పదు, మీరు ఎందుకు ఎంక్రోచ్ చేశారని కూడా మేము గట్టిగా అడిగినాం. సో అంటే నాలాస్ ఎంక్రోచ్మెంట్స్ దగ్గర, లేక్స్ ఎంక్రోచ్మెంట్ దగ్గర విల్ బి వెరీ వెరీ టఫ్ అండ్ అది చాలా స్పష్టంగా లెట్ దిస్ బి వెరీ క్లియర్. సో ఎవడో ఏదో మాట్లాడారని చెప్పి దాని మీద కేసు పెట్టాము. కేసు పెడితే అది లోకల్ పోలీస్ చేస్తారు. రేపు ఆ స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తారు. చేసిన తర్వాత దాంట్లో కాల్ డేటా తీయమని అడుగుతున్నాము. కాల్ డేటా తీయండి, టవర్ డేటా తీయండి, చాట్స్ తీయండి, వాట్సాప్ చాట్స్ తీయండి, ఆ ఫోన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఫోన్ నుంచి డేటాను రిట్రీవ్ చేయండి. ఒక సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తే విషయం అంతా బయటకు వస్తుంది కదా. లెట్ దట్ బి డన్. సో ఎక్కడైనా కానీ కూడా లోతుగా చేసి దర్యాప్తు చేస్తే ఎవడు ఏందనేది బయటకు అన్నీ తెలుస్తాయి అన్నమాట. సో వీఆర్ రిక్వెస్టింగ్ ద లోకల్ పోలీస్ టు డూ దట్. ఓకే. సో అందుకోసం ఈ సోషల్ మీడియాలో నిన్న కూడా చూశాను చిన్నపిల్లలతో పెట్టి మాట్లాడించడం ఇక్కడంతా అనేది కూడా. సో దిస్ హ్యాస్ బికమ్ ఏ స్టాండర్డ్. ఇప్పుడు ఇది అయిపోయింది అనమాట. అంటే కబ్జాలు మనం భరిద్దామా, ఇట్లానే చేసుకుంటూ పోదామా? సో ప్రతివాడు ఎవడని చేస్తే కనుక అక్కడ లోకల్గా ఎవడో యూట్యూబ్ ఛానల్ ఉంటాడు, లేదా వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉంటాడు, వాళ్ళు 4 పిల్లల్లో లేదా ఇద్దరిని పెట్టి చేయాలంటే కనుక కాదు కదా. ఇట్స్ ఏ హార్ష్ డెసిషన్ డెఫినెట్గా. తీసుకొని ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది సమాజానికి కావాల్సిన ఆస్తులు ఇవన్నీ. ఒక చెరువుని కాపాడాలన్నా లేదా చెరువులు ఎంకరేజ్మెంట్స్, మన నల్ల చెరువు తీసాం కుకట్పల్లి దగ్గర తీసినప్పుడు చాలా అప్లోర్ ఉంది. మన నల్ల చెరువు దగ్గరికి వెళ్తే వాళ్ళు పబ్లిక్ అంతా వచ్చి దే ఆర్ చాలా ప్రైజ్ చేస్తున్నారు అందరూ అనమాట. మీరు అప్పుడు 1 year బ్యాక్ జరిగిన దానికి ఇప్పటికీ పబ్లిక్ మనం చేసి అక్కడ ఈ బతుకమ్మ కుంట బెస్ట్ ఎగ్జాంపుల్. బతుకమ్మ కుంట చూడండి ఎట్లా దాని రూపురేఖలే మారిపోయినాయి. ఆ చుట్టుపక్కల ప్రతి చెరువు ఇట్లానే తయారవుతాయి అనమాట. ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఇప్పుడు కాపాడిన దాంట్లో కూడా ప్రభుత్వం చాలా పెద్ద పెద్ద ఆలోచనలు చేస్తున్నట్టు అక్కడ దాంట్లో చాలా చేయడానికి కూడా వాళ్ళు పూనుకుంటున్నారు అనమాట. అంటే ఏది స్కూల్స్ లేకపోతే ఇంకా ఇతర గవర్నమెంట్ నుంచి చాలా అంబిషియస్ ప్లాన్స్ ఉన్నాయి. సో అంటే ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఉందంటే కనుక గవర్నమెంట్కి దానికి చేయడానికి ఎన్నో అంటే అందరికి సమాజానికి చేయడానికి చాలా ఇది ఉంటుంది. అంతేగాని ఎవడో కొంతమంది
ఏది వాళ్ళు ఇది కబ్జా చేస్తే కనుక దేస్ అ సిస్టమ్. వాళ్ళకి ఏమన్నా లీగల్గా వాళ్ళు ఇల్లు క్లెయిమ్ చేసుకోవచ్చు, ఇందిరమ్మ ఇల్లులు ఉన్నాయి, లేకపోతే రకరకాలు ఉన్నాయి. దేస్ అ లీగల్ సిస్టమ్ ఉంది. ఆ సిస్టంలో వెళ్ళి తీసుకోవచ్చు ఎవరైనా కానీ. బట్ దీంట్లో క్రమంలో మేము అయినా కానీ కూడా పేదవాళ్ళ ఇల్లులు మేము కూల్చలేదు. కూల్చిందల్లా కూడా కేవలం ఎవడైతే గనక అది ఆ కబ్జాదారులు గ్రిప్పులో పెట్టుకుని 300-400 గజాల చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టుకొని ఒక 10-20 గజాల్లో రూమ్ కట్టాడంటే ఏంటి అర్థం? 300 కబ్జా చేయాలని, అతను రూమ్ ఇది చేయాలని కనుక. సో చేసి ఇది చేస్తున్న వాళ్ళని ఇది చేస్తాం. ఆ అధికారుల మీద కూడా మేము వీల్ రైట్ టు గవర్నమెంట్ ఫర్ యాక్షన్. అండ్ ఇదంతా కూడా కలెక్టర్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తాము. సో తప్పకుండా ఆ కన్సర్న్ వాళ్ళకి చేస్తాము. అండ్ దిస్ ఈజ్ రిగార్డింగ్ ఇది మన ఎనీథింగ్ మీ వైపు నుంచి కూడా ఇది ఇప్పటికీ 100 సార్లు ఆన్సర్ చేసి ఉంటారు ఈ క్వశ్చన్. మళ్ళీ 101 కూడా చెప్తాను. ఫాతిమా కాలేజ్ ఉన్నటువంటి ఆ సల్కం చెరువుతో పాటు చాలా చెరువుల్లో ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయింది. దాదాపు మనకు ఉన్నటువంటి 550 చెరువులు హార్డ్లీ ఒక 120-130 చెరువులకే నోటిఫై అయిన వాటికి ఫైనల్ నోటిఫికేషన్ అయింది. 430 చెరువులు అట్లా దానికి ఇంకా అసలు ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయింది. సో దానికి ఫైనల్ నోటిఫికేషన్ అయిన తర్వాత చట్టపరంగా ఏం చేయాలో అదే చేస్తాం డెఫినెట్గా. సో ఇది ఇప్పటికీ చాలాసార్లు చెప్పాం. అక్కడ పేదలు ఉన్నారా లేదా ఇది ఉన్నారా అనేది కాదు, చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో అక్కడ ఖచ్చితంగా అది జరుగుతుంది అన్నమాట. సో యా, ఇప్పుడు రైట్. ఇప్పుడు ఎవరైతే ఇల్లులు కొన్ని వాళ్ళు ఉన్నారో వాళ్ళు రేపు వాళ్ళకి ఏమైనా గవర్నమెంట్ విల్ కమ్అట్ విత్ సమ్ ఏమైనా ప్లాన్ ఉండొచ్చు, వాళ్ళకి చేయొచ్చు. బట్ ఏదైతే ఇప్పుడు ఇంకా ఆక్రమణ చేస్తున్నాం, ఇప్పుడు వాళ్ళు కొంతమంది చేశారు కాబట్టి ఇంకా తక్కిన వాళ్ళు కూడా మనం లీగలైజ్ చేద్దాం కాదు కదా. సో వాళ్ళని ఆపాలి కదా, ఆపేదానికి చేయడానికి అనేది. అంటే వై ఆర్ యూ క్రియేటింగ్ ఏ కాంట్రవర్సీ అంటే అన్ని కూల్చాలని కాదు. లక్ష్మీకాంత్ ఇప్పుడు ఒకటి ఆల్రెడీ హైడ్రా పాలసీ ఆల్రెడీ ఉంది. యా, ఏం లేదు, అది ఎవడు లేదు. అది ఎక్కడ మేము 6th దాకా ఎవడిచ్చారు టైము? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.